ఈ భక్తుడు అందరం ముందు నిలబడి తన నిర్ణయాన్ని చాలా గంభీరంగా ప్రకటన చేస్తూ ఉన్నాడు. మీరు ఎవరిని సేవిస్తారో సేవించండి, కానీ నేనైతే నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించేదము అని తన నిర్ణయాన్ని గంభీరంగా ప్రకటన చేశాడు. ఇది చాలా గొప్ప సంగతి. సేవించటము అంటే అర్థం ఏంటనంటే దేవుణ్ణి పూజించటము, దేవుణ్ణి ఘనపరచటము, దేవదేవునికి మాత్రమే ఆరాధన చేయటము, దేవుడి స్థానాన్ని ఇంకెవ్వరికి ఇవ్వకుండా దేవునికి మాత్రమే ఇచ్చి వారి బ్రతుకు నుండి వారి కుటుంబం నుండి నిరంతరము దేవుణ్ణి పూజించే వారుగా ఇక్కడ ఒక కుటుంబం ఉన్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. యెహోషువ భక్తుడు తన నిర్ణయాన్ని ప్రకటించాడు, చాలా నమ్మకంతో ప్రకటించాడు ఈ నిర్ణయాన్ని.